ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసిలో వచ్చేటటువంటి అనేక రకాల శీర్షికల్లో పత్రిజతో నా ప్రయాణం అనేసి ఒక శీర్షిక. దీని ద్వారా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ గారిని ఏమి చూసి ఆయన దగ్గరికి వచ్చారు, కలిసి ప్రయాణం చేయడం కోసం ఏ నాలెడ్జీని ఆశిస్తున్నారు, ఎలా జీవించగలిగినట్లయితే జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం అనే దానికి మరి పత్రిజీ ఎట్లా ఆదర్శంగా ఉన్నారు, ఇవన్నీ తెలియజేస్తున్నారు ఎంతోమంది మాస్టర్స్. అలాగే ఈరోజు మనకి బోధనపట్నంలో సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మనకి రాజుగారు, నిజామాబాద్ రాజుగారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన అసలు పత్రిక ఎందుకు కలిశారు, ఎలా కలిశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రయాణం ఏ విధంగా సాగుతుందనే విషయాలు మనం చక్కగా ఆయన మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే రాజుగారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మీరు పత్రికని ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు? సార్ని నేను 2011లో మా మిస్సెస్ ద్వారా బోధనలో సార్ బర్త్డే అయింది. ఓకే. మా మిస్సెస్ ఇక సార్ బర్త్డే ఉంది రావాలా అని తీసుకొచ్చింది సార్ నన్ను. ఓకే. నేను అప్పుడు సార్ని చూస్తే ఇప్పుడు ఎలాంటి కాషాయ వస్త్రాలు లేవు, ఏం మహారాజు లెక్క లేడు, మామూలు వ్యక్తి లెక్కనే ఉండు, ఈ వ్యక్తిని ఏంది మనం ఆరాధించేది అనేది నా ఫీలింగ్ సార్. ఓకే. ఇక మా మిస్సెస్ ఏదో లాక్ వచ్చిందని నేను సార్ బర్త్డేకి వచ్చిన. మళ్ళీ యథావిధిగా నేను ఆమె కంటిన్యూ ఉంది కానీ మళ్ళీ నేను మానేసిన సార్. ఓకే. తర్వాత ఈమె కళ్ళు మూసుకొని కూర్చోవడం, ఇదంతా ఏదో మనము ఏదో శుద్ర శక్తుల లెక్క ఊరికే అని నేను కొంచెం ఫీల్ అవుతుంటే ఎక్కడన్నా చూపేయాలని ఆమె కూడా మెల్లగా ఎట్లా అయిపోయిందంటే చేస్తుండగా నాకు కూడా సారు అంటే ఏంది, ధ్యానం అంటే ఏంది అనేది కొంచెం ప్రాక్టీస్ అయింది సార్. 1 అవర్ చేయడం మొదలైన తర్వాత నేను ఒక 5 years బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. యాక్సిడెంట్ అయితే నా నీ కింద 25-30 పీసెస్ అయింది. ఈ 4 ribs ఇరిగిపోయినాయి, షోల్డర్ ఇరిగిపోయింది. అంత గట్టి యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో ఇక అసలు లైఫ్ లాంగ్ నన్ను రీబ్యాక్ కాలేదు, ఈయన నడవలేడని చెప్పేసిందట డాక్టర్ ఆమెకు. ఓకే. మా మిసెస్ ఇక కాన్ఫిడెంట్ తోటి నువ్వు ధ్యానం ప్రాక్టీస్ చేయి, నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా అంటే ఇక నేను ఒకటే సంకల్పం పెట్టుకున్నాను సార్. ఈ ధ్యానం అంటే ఇక ఇప్పుడు మన అంతర్గత శక్తిని మనము ఇప్పుడు నేను నడుస్తున్నట్టు ఉరుకుతున్నట్టు అట్లనే ఈ ఇమాజిన్ చేసుకోవడం, నేను బైక్ నడుపుతున్నట్టు ఎప్పటి లెక్కనే మళ్ళీ సేమ్ వాకింగ్ చేస్తున్నట్టు ఫీలింగ్, ఇక అట్లనే ఇక ఉరుకుతున్నట్టు ఇవే అన్ని డ్రీమ్స్, అవన్నీ ఫీలింగ్స్. ఆ తర్వాత నేను హాస్పిటల్లో దగ్గర 3 surgeries అయినాయి. సర్జరీస్ కాదు అసలు, ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయిందని చెప్తేనే గుర్తుపడతారు సార్, లేకుంటే ఎవరికేం తెలియదు. ఇప్పుడు ఈ మధ్యనే శబరిమల ఎక్కిన, అరుణాచలం నడిచిన. ఎక్కడికి? పంబ నుంచి శబరిమల ఎక్కిన. మళ్ళా తర్వాత ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ధ్యానం అంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను రీబ్యాక్ అయినానో, ఒక ప్రకృతిలో ఒక చెట్టు ఒక లీఫ్ లేకుండా ఎండిపోతుంది, మళ్ళా రీబ్యాక్ అవుతుంది. ఆ చెట్టును పుట్టించింది కూడా పరమాత్ముడే, నిన్ను పుట్టించింది కూడా పరమాత్ముడే, నువ్వెందుకు రీబ్యాక్ కావు అని కాన్ఫిడెన్స్ తోటి ఇక ఆ చెట్టు అయితే ఎట్లా రీబ్యాక్ అవుతుందో నేను కూడా అట్లనే రీబ్యాక్ అవుతా అని అదే కాన్ఫిడెంట్ తోటి ధ్యానం చేయడం స్టార్ట్ చేసిన సార్. మళ్ళా ఎప్పటి లెక్క యథావిధిగా నడవడమే కానీ ఇప్పుడు డైలీ 1 hour వాక్ చేస్తా వితౌట్ చెప్పులు, బేర్ ఫుట్ వాక్ చేస్తా. 1/2 hour శాండ్లో 1/2 hour గడ్డిలో వాక్ చేస్తా సార్. నేను మ్యాక్సిమం ఈ బాడీకి ఈ ఎర్త్ కనెక్టివిటీ అనేది ఇప్పుడు ఒక టీవీకి ఎట్లయితే ఎర్త్ కనెక్టివిటీ ఉంటే అది ప్రొటెక్ట్ అవుతుందో, ఈ పంచభూతాల శరీరం కూడా అటువంటిది. దీనికి కూడా ఎర్త్ ప్రొటెక్ట్ తోటి నేను ఆటోమేటిక్గా రీబ్యాక్ అయినా సార్. మళ్ళీ ప్లస్ డైలీ ధ్యానం 1-2 hours చేసినా కానీ, డైలీ ఆత్మజ్ఞాన శిక్షణలలో సేవలు చేయడమే కానీ,
ఈరోజు ఒక 1000 మందికి భోజనాలు పెట్టాలన్నా, అరేంజ్మెంట్ చేయాలన్నా, ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ చేయడం, నాకైతే అవన్నీ ఈజీ పనులు సార్. ఓకే. ఎంత ఇప్పుడు ఈరోజు 200,000 మంది వస్తారు, వీళ్ళందరికీ అకామిడేషన్ కావాలా, ఫుడ్ అరేంజ్ చేయాలన్నా, దేనికి కూడా నేను ఫీల్ అయ్యేది ఏం లేదు, చెప్పడం లేదు, నో అని చెప్పేది లేదు, అన్నీ ఎస్సే సార్. గతంలో తటవర్తి రాఘరావు సార్ 500 మంది వచ్చారు షిరిడీకి. అక్కడ 4 days మౌన ధ్యాన శిక్షణ తరగతులు పెడితే దానికి అరేంజ్ చేసిన. మళ్ళీ పిఎంసికి కూడా సదా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ఎవ్వరు నేర్పేన అవసరం లేని అన్నీ కూడా పిఎంసి ఏదో విధంగా డైలీ 24 hours ఏదో టైంలో ఆ ప్రోగ్రామ్ మనకు టచ్ అవుతుంది, ఆ మైండ్కు మనం యాక్టివేట్ అవుతాం సార్. ఎవ్వరు మనకు గైడియన్ సిఎన్ది కూడా పిఎంసి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు ప్రతి క్షణం నేర్చుకుంటున్నాం. కొన్ని విషయాలు తెలియని కూడా మనము పిఎంసి ద్వారా ఎన్నో నేర్చుకొని కూడా మనము వేరే వాళ్ళు మనకి దానికి సజెషన్ వేరే పర్సన్ అడగకుండా కూడా మనకు ఆటోమేటిక్గా మన మైండ్లోకి వెళ్ళి మనకు తెలుస్తుంది సార్. అది తెలుస్తున్నాయి. మొత్తానికి మీ మిస్సెస్ ద్వారా ధ్యానం వైపు లాగబడ్డారు. అవును సార్, మా మిస్సెస్ ద్వారా. నేను ఫస్ట్ ఆమె ఇదంతా వేస్ట్ అనుకున్నాను, ఇప్పుడు అదే ట్రాక్లో నేను నడుస్తుంది. అంటే ఒకప్పుడు ధ్యానం లేదు, ఏమి లేదు, ఇదేదో ప్రయత్న శక్తి బోధ శక్తి అనుకున్న వాళ్ళు అదే ధ్యానంలోకి మీరు అడుగుపెట్టి మళ్ళీ 10 మంది ధ్యానం చెప్తున్నారు. ఈ శ్వాసలనే మొత్తం ఉందని సారు, పత్రి సారు, ఈ నువ్వు పీల్చే శ్వాస వదిలే శ్వాసలనే నీ ఆలోచనలు అన్నీ ఇవన్నీ భూమి మీదకి వస్తున్నాయి అన్నట్టు సార్ చెప్పినట్టు అది అక్షరాల సత్యం. ప్రతి వాక్కు పత్రి సార్ అప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో యాక్టివ్ అవుతారు, విదేశాలు తిరుగుతారు. అవన్నీ ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం సార్. ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు శ్వాస ఉన్న వాళ్ళందరూ గురువు అన్నాడు సారు. నేను గురువు అని కాదు, ప్రతి ఒక్కరు శ్వాస ఎవరికైతుందో యువర్ బ్రీత్ ఈజ్ యువర్ గురువు అన్నట్టు ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఈరోజు పిరమిడ్ సొసైటీలో మాట్లాడరాని మైకు ఎప్పుడు వస్తుందని చూసే వాళ్ళే ఉన్నారు సార్. ఇప్పుడు మాట్లాడమని ఎవ్వరు కూడా లేరు పిరమిడ్ సొసైటీలో. ప్రతి ఒక్కరు కూడా మాస్టర్సే. ప్రతి ఒక్కరు దానిలో కూడా ఒక్కొక్కరు ఈ వ్యక్తిని మనం ప్రేమించద్దని కాదు, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఒక అనుభవం నేర్చుకోవాలని సారు చెప్పిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్. మనం ప్రతిదీ కూడా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం ఒక ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకుంటున్నాము. ప్రతి క్షణాన్ని కూడా మనము ఇది కొత్త రియలైజేషన్, ఇది క్రియేషన్ జరుగుతుందంటే ఆ పరమాత్మ ఈ క్రియేషన్ చేసిండు, దీనికి మనం అనుగుణంగా నడుచుకోవాలి, దీనికి మనం అనుగుణంగా అప్డేట్ కావాలి. ఈ సెల్ ఫోన్ ఈరోజు చిన్న ఫోన్ నుంచి పెద్ద ఫోన్ నుంచి ఎట్లయితే అప్డేట్ వర్షన్ అవుతుందో ఈ మనుషులు కూడా కాలానికి అనుగుణంగా మారుతుంటే ఎలాంటి కోపాలు. ఫస్ట్ నాకు ఈ పిరమిడ్ మాస్టర్ కానే ముందు చాలా కోపం ఉండేది సార్. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చినో ఆ తర్వాత మెల్లగా మాట్లాడము, ఎదుటి వాళ్ళు మాట్లాడినాక ఆలోచించి మాట్లాడము, ఇవన్నీ సొసైటీలోకి వచ్చినాక నేను నేర్చుకున్నా సార్. చాలా అంటే చాలా మార్పు. అసలు ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకముందే నేను మాట్లాడుతుంటే, అటువంటిది ఇప్పుడు ఎవరైనా సరే ఏం చెప్పిన తర్వాత విన్న తర్వాతనే ఆలోచించి మాట్లాడము. సారు వాక్శుద్ధి గురించి చెప్పినట్టు ఇక ప్రతి ఒక్క మన మాట వేరే వాళ్ళకన్నా అవసరం ఉండాలి మనకన్నా అన్నట్టు అది చాలా నేర్చుకుంటున్నా సార్. ఇంకా ప్రతిరోజు ప్రాక్టీస్ అవుతుంది. మొత్తానికి గొప్ప పరివర్తనే సార్, గొప్ప పరివర్తన సార్. అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నన్ను చూసిన డాక్టర్ కూడా నువ్వు అసలు లైఫ్ లాంగ్ నడవాలనుకున్న వ్యక్తి కూడా ఇలా 25-30 పీసెస్, 3 సర్జరీస్, కాల్కన్ని రాడ్స్ అయినా కూడా నేను అసలు 6 months ఒక బెడ్ మీదకి వెళ్ళి కదలలేదు సార్. అటువంటిది ఇంత రీబ్యాక్ అయినా చాలా బాగుంది. ఇప్పుడు ఈ మొత్తానికి ఇన్స్పిరేషన్ మీకు మీ మిసెస్ చేత లాగబడ్డారు? మా మిసెస్ చేసిన మా మిసెస్ ద్వారానే. మరి పత్రికారిని కలవటం ద్వారా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు బిగినింగ్లో అంటే ఒకసారి టచ్ చేశారు, మళ్ళీ మనకు వద్దని వెళ్ళిపోయిన తర్వాత దెబ్బ తగలటం వల్ల మళ్ళీ ధ్యానంలో మళ్ళీ రీబ్యాక్ అయ్యారు. ధ్యానం అనేది ఒక విధంగా మీకు మంచిగా జరిగిందా? ఈ దెబ్బలు తగలటం అనేది మీకు మంచిగా జరిగింది అనుకోవాలా? అంతే సార్. ఇప్పుడు నేను ఎవరికో ఏ జన్మలను కాలు ఎరగొట్టినో చేతి ఎరగొట్టినో అది మళ్ళీ నాకు రీబ్యాక్ అది ఈ జన్మలో తీర్చుకోవాలి కదా సార్. తగలబట్టి కదా మీ మిసెస్ మాట విని ధ్యానంలో మీరు చిత్తప్రజ్ఞతగా ఎదిగి వచ్చారు కదా.
ధ్యానంలోకి ఇక మళ్ళా తగలబట్టే మనకు రీబ్యాక్ అయ్యి మళ్ళా ఈ మొత్తం పిరమిడ్ సొసైటీలో ఏ పనికైనా కానీ వెనకకు రాకుండా ఇప్పుడు పత్రిజీ జన్మస్థల్లో కూడా గంగారెడ్డి గారితో హనుమంతరాజు గారు మనకి ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం సార్. ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడమే కాకుండా రకరకాల ఇప్పుడు మాస్టర్స్ మన వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మొన్న రీసెంట్లీ శోభా మేడం వాళ్ళది కూడా పిరమిడ్ ప్రాజెక్టుది కూడా 700 మెంబర్స్ వచ్చిండ్రు. దానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది సార్. అందరికి అకామిడేషన్, ఫుడ్ ఈ సార్ వల్ల పత్రి సారు చెప్పిన దాన్ని బట్టి ఇదే నడకలో నేను ఫాలో అవుతున్నాను సార్. ఇప్పుడు మీకు ఇంత సర్జరీ జరిగినప్పుడు కూడా రికవర్ అవ్వాలంటే ఎంతో ఆత్మస్థైర్యం కావాలి కదా. మీ విషయం ద్వారా కొంతవరకు మీరు సెటెట్ అయినప్పటికీ కూడా బుక్స్ ఏమైనా చదువుతారా మీరు? నేను ఎక్కువ మటుకు మన పిఎంసి ఛానల్ని చూస్తా సార్. పిఎంసి బుక్స్ ఇప్పుడు ప్రతిరోజు గ్రంథాలయం గురించి 2 o'clock నుంచి 2:30 వరకు రోజు ఒక రకమైన ఎక్స్పీరియన్స్. 1 వీక్ క్లాసెస్ వస్తుంటాయి, అవి రెగ్యులర్గా ఫాలో అవుతాయి సార్. నేను ఎందుకంటే నాకు ఎక్కువ మటుకు మార్నింగ్ టైంలోనే వర్క్ ఉంటుంది. అది శాండ్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ అప్లై చేస్తా కాబట్టి అది మార్నింగ్ టైంలోనే అయిపోతుంది. మిగతా టైంలో నేను మనము మ్యాక్సిమం పిఎంసి ఛానల్ చూసి నేను రోజు ఇన్స్పైర్ అవుతాను. బాగుంది. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ పత్రిక ఎక్కువ బుక్స్ చదవమని చెప్పి అంటారు. స్వాధ్యాయంలో ప్రతి వ్యక్తి ఎన్ని బుక్స్ చదివితే అంత జ్ఞానపరమైన అవగాహన పెరుగుతూ అంటారు. మనకి అట్లాగే ఇప్పుడు మీకు జరిగినటువంటి యాక్సిడెంట్ ఇప్పుడు కింద నుంచి పైదాకా ఎలా అయితే రిప్స్ అన్ని దెబ్బతినాయో, యు ఆర్ ద ప్లాసిబో అని ఒక బుక్ మనకు వచ్చింది కదా, చదివారా మీరు? అది చదవలేదు. చదవలేదా? ఓకే ఓకే. ఆయన కూడా గట్టిగా యాక్సిడెంట్ అయిపోయి మొత్తం అంతా డాక్టర్స్ అంతా చేతులు చేసిన తర్వాతే ఇంకా ఆయన రియలైజేషన్ అయ్యి ఆయన ఈ డాక్టర్ నడవలేను అనుకున్నా కూడా నేను ఉరుకుతున్నా, నడుస్తున్నా, ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అది ఆల్రెడీ నేను చాలా మాస్టర్స్ ద్వారా విన్నా. మా దగ్గర కూడా డైలీ డాక్టర్ నీలిమా అని మార్నింగ్ 4 to 5 వరకు మెడిటేషన్ ఉంటుంది, 5 to 6 వరకు క్లాస్ ఉంటుంది సార్. మేడం కూడా రోజు దేవరహస్యాలు, తర్వాత స్వామి రామ, తర్వాత మన లోక్పాల్ రంపా అన్ని రకరకాల బుక్స్ అన్నీ డైలీ మనకు మార్నింగ్ 1 hour మేడం క్లాస్ చెప్తుంది సార్. బాగుంది. దానివల్ల కూడా నేను చాలా ఇన్స్పైర్ అయినా సార్. స్వామి రామ కానీ, మిలారప్ప కానీ, వీళ్ళందరి ఎక్స్పీరియన్స్లు రెగ్యులర్గా వినుడికి కూడా ఎవరెవరికి ఏమేమి ఎక్స్పీరియన్స్లు అయినాయి, మిలారప్ప కానీ, స్వామి రామ కానీ గురువుల ద్వారా ఏం నేర్చుకున్నారు, అవన్నీ కూడా నాకు మంచి అనుభవం అయింది సార్. మీ ఆహార విషయంలో సార్ మార్నింగ్ మీరు? నేను పూర్తిగా ఆహారం అయితే ఫస్ట్ నుంచి కూడా వెజిటేరియన్సే సార్. నేను నాన్ వెజ్ అంటే కూడా ఇష్టపడేవాని కాదు. ఇప్పుడైతే ఈ సొసైటీలోకి వచ్చినాక ఈవెన్ రెస్టారెంట్ కూడా వెళ్ళాలంటే కూడా అసలు ఎక్కడైతే వెజిటేరియన్ ఉంటేనే అక్కడ భోజనం చేయడం జరుగుతుంది సార్. మా మిసెస్ అయితే ఇంట్లో వెల్లుల్లి మానేసి ఒక 10 సంవత్సరాలు దాటిపోయింది. మా ఇంట్లోకి అసలు తే కూడా తింది సార్. అదే పరిస్థితి. పత్రికతోటి ఇంకా మీకు ఉన్నటువంటి అనుబంధాలు ఎలా ఉంటుంటాయి? ఇప్పుడు పత్రికతో నా ప్రయాణం అంటే మీరు ఎవ్రీ టైం సార్ వచ్చినప్పుడల్లా నిజామాబాద్ కానీ ఎక్కడికైనా సారు మా మిస్సెస్ని తీసుకెళ్ళడం, సార్ని షేక్ హ్యాండ్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా కొంచెం మనం సరెండర్ అయిపోతాం. సార్ క్లాస్ వినడం, ఎక్కడ నిజామాబాద్కి వచ్చినా, బోధనకి వచ్చినా సార్ తోటి దాదాపు నేను ఒక 6-7 ధ్యానయాగాలు పాల్గొన్నా సార్. ధ్యాన చక్రాలు వెళ్ళినప్పుడల్లా అక్కడనే ఒక 4-5 days ఉండడం, ఒక్కోసారి 1 week ఉండడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం 10 days ఉన్నాను సార్. పర్సనల్గా సార్తో పాటు మీరు కలిసి కూర్చుంటాం కానీ ఏమన్నా విషయాలు చర్చించుకుంటాం కానీ అట్లా చాలాసార్లు కూర్చున్నా సార్ సార్ తోటి. మళ్ళీ ప్లస్ నాకు ఈ బోధన ఇల్లు రిపేర్ చేయడం వల్ల కూడా నిజామాబాద్ లక్ష్మారెడ్డి గారని దీనికి టోటల్ ఆయన్నే వర్క్ చేయించండి సార్. అయితే ఇక్కడ ప్రతి ఒక పెయింటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, తర్వాత మన టైల్స్ వేసే వాళ్ళు కానీ, ఎవ్రీథింగ్ ఇక అందరినీ పిఓపి కానీ అందరినీ ఫాలో అప్ చేసి ఇది నెల రోజులలో అందరికీ బ్యాకప్లు ఉండి మనకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నా. సారు లాస్ట్ మూమెంట్లో కూడా సారు ఇంట్లో వచ్చి ఒక 1.5 day ఉండి సార్ని
ఆ టైంలో మాట్లాడి సార్ తోటి ఓకే సేవ చేసుకోవడం, సార్కు కాళ్ళు ఒత్తడమే కానీ చాలాసార్లు ఓకే నేను కడతాలు పోయినా కానీ సార్కు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట సేపు అట్లా కాళ్ళు ఒత్తడానికి కూడా నేను ఓకే చాలాసార్లు సేవ చేసుకోవడానికి కూడా నాకు ఇష్టమే ఉండేది సార్. ఓకే సార్ ఇక్కడ ఇంటికి వచ్చి కూడా ఈ ఇల్లు ఇంత మంచిగా అయిందా, ఇట్లా జరిగినాయి సార్, ఇది గోడ పడిపోయింది, ఇది పడిపోయింది, ఇట్లా దీన్ని మళ్ళీ మాడిఫై చేసి ఇట్లా ఇట్లా రెక్టిఫై చేసినాం సార్ అంటే అట్లా సార్కి అన్నీ తెలుసు కానీ మళ్ళీ చెప్తే కూడా బాగుంది. ఇప్పుడు పత్రిజీ శరీర విరమణ చేసిన తర్వాత కట్టాలలో సమాధి ఉంది కాబట్టి దాన్ని శక్తి స్థలని పేరు పెట్టారు. ఇప్పుడు బోధనలో మరి ఆయన పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి ఇంతవరకు దీనికి సావిత్రి పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరు ఉండేది కదా. ఇప్పుడు అలాంటిది మరి దీన్ని రెనోవేట్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు రెనోవేట్ చేసిన తర్వాత దీన్ని పత్రిజీ జన్మస్థల్ చేసినాం. పత్రిజీ జన్మస్థల్ చేసినాం. మళ్ళా దీనిలో ఇప్పుడు కొంచెం ఏంటంటే ఇప్పుడు అంత బాగుంది కానీ వచ్చిన వాళ్ళకు మాస్టర్స్కు కొంచెం రూమ్స్ కానీ ఇవన్నీ ప్లాన్ వేసుకున్నాం సార్. ఇక్కడ నియర్లోనే ఒక 2 ప్లేసెస్ అమ్మేటివి ఉన్నాయి. దానికి 2 కోట్ల బడ్జెట్ ఉంది. అయితే దానికే కొంచెం ఆలోచిస్తున్నాం సార్. ఫస్ట్ గంగారెడ్డి సార్ కూడా 20 lakhs 25 lakhs ఇచ్చి టోకన్ అమౌంట్ అది తీసుకొని ఏదో ఒకటి మాట్లాడి చేద్దామన్న ప్లాన్లో కూడా ఉన్నాం సార్. అది అవి ఒక వచ్చిందనుకో ఒక 54x54 పిరమిడ్ కట్టి ఒక 10 rooms కడితే వచ్చిన మాస్టర్స్ కానీ ఇప్పుడు రీసెంట్లీ యూఎస్కి వెళ్ళి వచ్చిండ్రు, లండన్ నుంచి వచ్చిండ్రు, తర్వాత హైదరాబాద్ నుంచి, ఇప్పుడు బాంబే నుంచి, ఇప్పుడు సార్కు ఇక్కడ అక్కడ అని లేదు, ప్రతి చోట సారు పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏమి థాట్ వస్తుందో, ఇప్పుడు మన శిరీష మేడం అని యుఎస్ నుంచి వచ్చి సార్ ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలని ఆమెకు థాట్ వచ్చిందట. రీసెంట్లీ ఆమె మన శిరీష మేడం వచ్చి ఇక్కడ ఒక డే అంతా స్పెండ్ చేసి మరి ఇక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉందని కూడా ఆ మేడం ఒక ఏసీ రిక్వైర్మెంట్ ఉందంటే కూడా మేడం ఏసీ ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సార్ ఇంటికంటే దీనికని ఆలోచించకుండానే ప్రతి ఒక్కరు కూడా ఇది సొసైటీ ముందుకు పోవడానికి కారణం గతం కన్నా ముందు ఇప్పుడు సారు ఇప్పుడు లేని టైంలో కూడా హాస్టల్గా నడిపిస్తూ సారు ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ లెక్క పోతుంది సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఇక అప్పుడు ఒక పౌర్ణమికి ఒక 10-20 మంది వచ్చేటోళ్ళు క్లాస్కు, ఇప్పుడు మినిమం 150-200 మెంబర్స్ వస్తుంది సార్ ప్రతి పౌర్ణమి అమావాస్యకు. అట్లా ప్రతి ఒక్కరికి పిఎంసి ద్వారా కూడా ధ్యానము మనం ప్రచారం చేసేదానికన్నా ముందు పిఎంసి ఇంటింటికి వెళ్ళి డోర్ తట్టుకున్నట్టే గడప గడపకు నేను ఉన్నా అన్నట్టు పిఎంసి ఈరోజు మినిమం కొంచెం స్ట్రెస్ వచ్చినా కానీ మనిషి తట్టుకోలేడు. దాన్ని తట్టుకోవాలంటే ఏదో మార్గం అనేది వెతుకుతున్నాడు. నేను ఎట్లా ముందుకోవాలా, దీన్ని ఎట్లా గెడ్డాను కావాలా అనే దాని గురించి ఫాలో అవుతుంది సార్. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవన్నా అట్లా ఎన్నో డబ్బులు వేస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కు చివరికి మళ్ళీ ఈ ధ్యాన పరిచయం అయినాక ఇది నాకు చాలా బాగుందని ఎంతోమంది మాస్టర్స్ చెప్తున్నారు సార్. ఇంకా నాకు కూడా ఇప్పుడు రెగ్యులర్గా బోధనకు మీ క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి, ఏం జరుగుతాయి అనేది కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మాస్టర్లందరికీ మనం ఆతిథ్యం ఇవ్వడమే కాదు, వాళ్ళకు ఇక్కడ రెగ్యులర్గా సాయిబాబు సార్ అని రైల్వే డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఆయన రోజు వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పియడము, అకామిడేషన్ ఇవ్వడము, సార్ ఇల్లు మెయింటెనెన్స్ చూసుకోవడము చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ 3 కేర్ టేకర్స్ ఉన్నారు సార్ ఇంటికి. ఒకళ్ళు చెట్లు అవన్నీ చూసుకోవడము, ఒకళ్ళు వంట చేయడము. చాలా ఇప్పుడు మీరు చూస్తుంది కదా సార్ ఇల్లు ఇప్పుడు ఇది ఎక్కడో బెంగళూరులో ఉన్నట్టు రెనోవేట్ చేయకముందు నేను చూసాను, ఇప్పుడు రెనోవేట్ చేసిన తర్వాత చూస్తాను లేదు. సారు వాక్ చేస్తాడనే నేను చుట్టూ చెట్లు పెట్టించి మధ్యలో ట్రాక్ పెట్టించిన సార్. చాలా బాగుంది. ఇప్పుడు చూడటానికి మంచి కంఫర్ట్గా ఉంది, మంచి ఎనర్జెటిక్గా ఉంది. ఎనర్జెటిక్గా ఉంది, చాలా బాగుంది. రీసెంట్లీ ఇక్కడ మనోహర్ అనే ఒక డిఎస్పి డైలీ మార్నింగ్ వచ్చి ఇక్కడనే మెడిటేషన్ చేసుకుని వాక్ చేసుకొని వెళ్తుండే సార్. ట్రాన్స్ఫర్ అయింది రీసెంట్లీ. చూశాను ఈరోజు ఉదయం కూడా. ఎవరు సమ్ లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ అట, ఆవిడ డాక్టర్ అట, ఆవిడ భర్త డాక్టర్ అట, పిల్లలు కూడా డాక్టర్స్ అట.
ఈ బోధనపట్నంలోనే పెద్ద హాస్పిటల్ అట వాళ్ళది. ఆవిడ రోజు ఇక్కడికి వచ్చి 2 hours కంపల్సరీగా ధ్యానం చేసుకుని వెళ్తారట హాస్పిటల్కి. నాకు పక్కన వాళ్ళు చెప్తే ఆశ్చర్యం వేస్తున్నాను. అది కొంత డాక్టర్ వచ్చి రోజు 2 గంటల సేపు ధ్యానం చేయడం అంటే తక్కువైన విషయం కాదు. మరి పత్రిజీ శక్తి స్థల్ అక్కడ ఉంటే పత్రిజీ జన్మస్థలం ఇక్కడ దీనికి పేరు పెట్టారు. సార్ ఇప్పుడు ఒక పరమాత్ముడు నారాయణ ప్లేసు అంతే కదా, మరి కారణజన్ముడు కదా ఆయన. సార్ ఇల్లు యథావిధిగా పాతది ఎట్లుందో అట్లనే ఉండి రివెన్వేట్ చేసినాం సార్. కరెక్టే. దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా సార్కి ఇష్టం లేకుండే అదే ఆ పాతదాన్ని అట్లనే కంటిన్యూ చేయమన్నాడు, అదే కంటిన్యూ చేసినాం సార్. బాగుంది, చాలా బాగుంది. ఇంకా మీరు ప్రచార కార్యక్రమాలు మీరు ఎట్లా వెళ్తుంటారు? ధ్యాన ప్రచారం కోసం కానీ, శాకాహార ర్యాలీలు కానీ? ఎక్కడ శాకాహార ర్యాలీలైనా నేను ముందుంటా సార్. ఇప్పుడు దీనికి ధ్యాన ప్రచారం చేస్తే మనకు 50 మార్కులు అనుకుంటే శాకాహార ర్యాలీకి వెళ్ళినామంటే 100కు 100 మార్కులు. అవునా? సార్ చెప్పినట్టుగా నేను కంబం అని వనపర్తి ఎక్కడని కాదు, మహబూబ్ నగర్ ఇవన్నీ ఇప్పుడు మన విజయభాస్కర్ రెడ్డి పెట్టే, సారు దామోదర్ రెడ్డి పెట్టే ప్రతి శాకాహార ర్యాలీకి మ్యాక్సిమం అటెండ్ అవుతా. మళ్ళీ నిజామాబాద్లో కూడా శాకాహార ర్యాలీ దాదాపు ఒక 3000 మెంబర్స్ తోటి నేనే కండక్ట్ చేసిన, గంగారెడ్డి సార్ నేను. అది కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. మొన్న రీసెంట్లీ బోధనలో 1 week కింద కూడా శాకాహార ర్యాలీ పెడితే 600 మెంబర్స్ వచ్చింది సార్. అది కూడా సార్ ఇంటి దగ్గర పెట్టాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి ఇక్కడ నేను చేసినాం, అది కూడా సక్సెస్ అయింది సార్. ప్రతి శాకాహార ర్యాలీకి కూడా నేను ఏ విలేజ్లో ఉన్నా సరే దానికి 100% మార్క్స్ ఇచ్చింది కాబట్టి సార్ ఫస్ట్ నేను దానికి వెళ్తాను సార్. బాగుంది. ఇప్పుడు మనకి వచ్చేటటువంటి వాళ్ళంతా ప్రస్తుతానికి ఏమన్నా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి అటు నుంచి కూడా వస్తుంటారు కదా, ఇన్ఫర్మేషన్ తెలిసి వస్తారు. పత్రిజీ జన్మస్థలం అంటే ఎలా ఉందో చూద్దామని చెప్పి వస్తుంటారు కదా, వాళ్ళందరికీ మిమ్మల్ని మీరు ఎట్లా గైడ్ చేస్తుంటారు వాళ్ళని? సార్ ఆల్రెడీ వాళ్ళు పత్రిజీ సార్ గురించి తెలిసే వీళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటారు. ఓకే. వాళ్ళకి మనం ఏం గైడెన్స్ చేయాల్సిన, వచ్చిన వాళ్ళకి మనం వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఓకే మంచి ఫుడ్ ఇది సార్ ఇల్లు కాదు వాళ్ళ ఇల్లు మరిచేలాగా ఫుడ్ తినిపిస్తే మనం దానికైతే 100%. అంటే ఎవరు వచ్చినా ఇది మన సొంత ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అయ్యేవాళ్ళు. బంధువులు వచ్చారని సొంత బంధువుల కంటే ఇంకా ఎక్కువనే చూసుకుంటాం సార్. నేను ప్రతిసారి ఇక్కడ ఉన్న స్టాఫ్కు వాళ్ళు ఏం తింటారు ఏంది అనేది కూడా 2-3 సార్లు కనుక్కోమంట. ఏ దానికైనా కూడా ఇప్పుడు సారింటికి వచ్చినాక వాళ్ళు అన్నీ మర్చిపోతారు సార్. ఇది మాత్రం సారు తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలంటే పత్రి సార్ ఇంటికి మళ్ళీ ఒకసారి రావాల్సిందే. సార్ తోటి ఉన్న అనుభవాలన్నీ వాళ్ళకన్నీ ఇక్కడికి వచ్చిందంటే రీబ్యాక్ అవుతాయి. కరెక్టే. ఇట్లా చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యిండ్రు, వాళ్ళు చెప్పింది కూడా సార్. బాగుంది. ఇప్పుడు ఈ పత్రిజీ జన్మస్థలం అనేటువంటి దానిలో మీరు కూడా ఒక ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు కదా? అవును సార్. ఏంటి మీ పాత్ర ఏమిటి, ఎట్లా జరిగింది ఇది, మీరు ఏ విధంగా ట్రస్ట్ మెంబర్ అయ్యారు దీనిలో? యాక్చువల్లీ నేను రానన్నా సార్, నేను ఎప్పుడు కూడా దీనికి రాను, అసలు ఇదంతా నాతోటి కాదని ఎన్నోసార్లు చెప్పిన. చెప్పిన తర్వాత అంతకుముందు వీరప్ప సార్ కూడా ఉండమని చెప్పిండు కానీ నేను ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. మళ్ళా వీరప్ప సారు కాదు ఎవరు చెప్పినా అసలు వినలేదు. ఎందుకని రాలేదు మీరు? అంటే మేము నిజామాబాద్లో ఉంటాం, బోధనలో ఏం దూరంగా ఉంటామని అట్లా అనుకున్నా సార్. తర్వాత ఎప్పుడైతే గంగారెడ్డి గారు వచ్చిండ్రు, ఆయనకు నేను మళ్ళీ నీలిమ మేడం, ఈ లతా మేడం, వెంకట్ వీళ్ళందరికీ ఎట్లా అంటే మాకు టీం ఎట్లా అంటే అంత కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఒకరు లేము అంటే ఒకరు చూసుకుంటారు. దీనికి ఏమి ప్రాబ్లం లేదు సార్. అంతా ఇప్పుడు జన్మస్థలకి ఏ అవసరం ఉన్నా కూడా సాయిబాబా సార్ కానీ ప్లస్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ అందరు కూడా చాలా బాగా నాకు హెల్ప్ చేస్తుర్రు. అదేవిధంగా సెంటర్ని కూడా ప్రతి ఒక్క ఏది ఇక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా, సౌండ్ సిస్టమే కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెక్టిఫికేషన్కి కూడా నేను దాన్ని ఫస్ట్ సారీలు కంప్లీట్ చేసినాకనే వేరే పని. బాగుంది. ఇప్పుడు నిజామాబాద్ నుంచి మీరు రెగ్యులర్ ఇక్కడికి వచ్చి సూపర్వైజ్ చేసి చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇక్కడ అవుతుంది. అవును సార్, నిజామాబాద్ నుంచి రెగ్యులర్గా ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అన్నదానం నడుస్తుంటుంది, ఇక్కడ నడుస్తూనే ఉంటుంది సార్. ప్లస్ జ్ఞానదానం. ఇప్పుడు నాన్ లోకల్ ఇక్కడ దగ్గర 50-60 కిలోమీటర్స్ నుంచి చాలామంది ఒక్కొక్కసారి 1 week పౌర్ణమికి అమావాస్యకు నైట్ వచ్చి ఇక్కడనే ఉంటారు సార్. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు, కొందరు అట్లనే వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ముందు ఫోన్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా నేను ఏది అవసరం ఉంటే అదైతే హెల్ప్ చేస్తాను. వచ్చేవాటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు పిఎంసీ చూసి వచ్చేవాళ్ళు ఉంటారా? చాలామంది ఉంటారు సార్. ఇప్పుడు పిఎంసీలో ఛానల్లో చూసి
ఇక్కడ మీకు ఎక్కడన్నా ధ్యాన సెంటర్ ఉందా ఓకే అని అడిగే వాళ్ళు ఉంటారు. చాలా మందిని కూడా ఈ బాన్స్వాడ, మళ్ళీ తర్వాత ఇక్కడ దగ్గర విలేజ్లు ఎల్లారెడ్డి, నిజామాబాద్ దగ్గర ఆర్మూరు, చాలా మంది ఫోన్ చేస్తారు, ఇక్కడ సార్ ఇల్లు ఉంది, ఇక్కడ ప్రతి 15 డేస్కి ఒకసారి కార్యక్రమాలు జరుగుతాయని కూడా నేను చెప్తుంటాను సార్. ప్లస్ వాళ్ళు ఉండాలనుకుంటే కూడా ఇక్కడ కాంబినేషన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మరి పిఎంసీ చూసి ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు కదా, ఇప్పుడు సహజంగా ఛానల్లో ఒకదాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మరి పిఎంసీ ఛానల్ కూడా కొద్ది రోడ్డు బడ్జెట్ నడుస్తుంటాయి కదా, బడ్జెట్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు మీ పాత్ర మీరు ఏం పోషిస్తారు? అది మన ఛానల్. నేను పిఎంసీ అంటే ప్రతి సత్యదర్శనం చెప్పి చెప్పుకుంటాం. గత 2 years బ్యాకే నేను పిఎంసీ అంబాసిడర్ అయినా సార్. అవునా? నేను పిఎంసీలో నా పాత్ర నేను ఏ విధంగా సేఫ్ అవుతుందో పిఎంసీకి ఆ విధంగా నేను హెల్ప్ చేస్తా. ప్లస్ ఎవరైనా కొత్త మాస్టర్ ఉంటే వాళ్ళు 5,000 చేస్తారా, డొనేషన్ 1,000 చేస్తారా, వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇది ఇప్పుడు ఒక ఎల్ఐసి ఏజెంట్ అయితే ఎట్లా బతిమలాడుకుంటారో అట్లా రిక్వెస్ట్ చేసి వాళ్ళని 1,000 కట్టుండ్రి, మళ్ళీ నెక్స్ట్ మంత్ 5,000 కడతా అంటే 5,000 కట్టుండ్రి, ఇట్లా 500 కట్టేటోళ్ళు ఉంటే 500. పిఎంసీ సార్ ఇప్పుడు ఎన్ని రోజులు ఇది మనకు పిఎంసీ అనేది మామూలు ట్రాక్ ఉండే, ఇప్పుడు దీనికి ఏమైంది, ఇప్పుడు బ్రాడ్గేజ్ మీద మనం ట్రాక్ మీద ఎక్కినాము. ఇంకొక 2-3 సంవత్సరాలు 2030 వరకు మనం దీన్ని కాపాడుకున్నామంటే బీవీసీ లెవెల్కి వెళ్ళిపోతుంది సార్. అది సార్ అన్నమాట ప్రతి మాట అక్షర సత్యం. సారు కొంతమంది ఆదాని అంబానీ లాంటి వాళ్ళు కూడా వచ్చి మన పిఎంసీకి డొనేషన్ చేస్తుంది అన్నది వాస్తవం. అది అన్నీ జరుగుతాయి సార్. సారు ఏ వాక్ అయితే చెప్పిండో అవన్నీ అక్షర సత్యాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. సారు చెప్పినవి అన్నీ రియలైజ్ అవుతున్నాం. ఈరోజు ఇంకా వేరే వాళ్ళకు కూడా మన సార్ ఎక్స్పీరియన్స్ మనం ఇట్లా జరిగినాయి అనేది కూడా చెప్తున్నాం సార్. అంచెలంచెలు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పైదాకి ఎక్కినాం, ఇక పైకి ఎక్కేసినాం అంటే పిఎంసీకి ఏమి చూసేది అవసరం ఉండదు సార్. పిఎంసీ చూడ్డానికి కూడా హనుమంతరాజ్ సారు అన్ని ఎన్నుకొనే ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలా అనేది కూడా ఫైనాన్షియల్గా పిఎంసీ ట్రస్ట్ కానీ ఇందులో ఉన్న ట్రస్ట్ల మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా పిఎంసీని ఏ విధంగా సేవ్ చేయాలి, ఏ విధంగా ఖర్చు తగ్గించాలి అనే దాని విషయంలో ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసినాకనే ప్రతి ఒక్క రూపాయి బయటకు పోతుంది సార్. అది చాలామంది అపోహలు ఉన్నాయి. పిఎంసీలో అనువంటలు వీళ్ళకి ఇన్ని శాలరీస్ ఇస్తుండ్రు, అన్ని డబ్బులు ఖర్చు పెడుతుర్రు. అది ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఇప్పుడు డబ్బులు కట్టినాం, మా డబ్బులు ఏమవుతాయి, షేర్స్ ఏమవుతాయి అని నాకు ఎంతోమంది మాస్టర్స్ తోటి కూడా అనుభవాలు ఎదురైనాయి. ఎదురైన వాళ్ళకు కూడా నేను పిఎంసీ మన మీ షేర్స్ ఎక్కడికి వెళ్ళాయి, మీ డిమాట్ అకౌంట్ ఉంటే మీకు ట్రాన్స్ఫర్ చేయించే వాళ్ళకి చేయించిన, మళ్ళీ కొందరికి సజెషన్ ఇచ్చే వాళ్ళకి కూడా సజెషన్ ఇచ్చిన. షేర్ ఒక విధంగా ఏంటంటే అది కమర్షియల్ కాదు కదా. అవును సార్, పిఎంసీ ఛానల్ కమర్షియల్ ఏం కాదు కదా. దాన్ని బలోపేతం చేయటానికి ఇంకోటి షేర్స్ అనేటటువంటి ఒక విధంగా ఆధ్యాత్మిక పెట్టుబడిగానే చెప్పారు పత్రిక మొదటి నుంచి. దాన్ని ఒక స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ కింద. అందువల్ల అదే పబ్లిక్ ఇష్యూ ఏం కాదు కాబట్టి అది ప్రైవేట్. కాకపోతే ఆ అమౌంట్లో ఉండబట్టే మరి పిఎంసీ ఛానల్ ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి అంత కంటెంట్ పెంచుకున్నా, అంతమంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేసి, అంత రెంట్లు కట్టినా, ఇవాళ శాటిలైట్ ఛానల్ కింద 100 దేశాల పైన లక్షలాది నుండి కోట్లాది మందిని మోటివేట్ చేయగలుగుతుందంటే ఆ అమౌంట్లో ఉండబట్టి ఇంతవరకు చేసుకొచ్చాం. ఇవన్నీ నడుస్తాయి, తప్పదు పరిస్థితి. అది ఇప్పుడు మొదటి నుంచి అదే చెప్పారు, ఇది స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఇది వ్యాపారం. మేము కూడా అదే చెప్పాం, స్పిరిచువల్. మేము వ్యాపార దృక్పథంతో ఎవరు ఒక రూపాయి కూడా కట్టద్దు, కేవలం ఇదంతా కూడా జస్ట్ లైక్ డొనేషన్ పేరు మీద మీరు కట్టండి, అతృప్తి ఆనందం వేరుగా ఉంటుందని చెప్పాము. ఎక్కడ కంప్లైంట్ అనే లేదు. ఎక్కడన్నా మిస్లీడ్ అయ్యి ఎవరైనా అనుకుంటే మనం ఏం చేయలేమనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు బలోపేతం చేయటం కోసం ఇక ఇప్పుడు మరి జ్ఞానదాత సుఖీభవాని నెలవారీగా కట్టటానికి ఇవన్నీ నడుస్తున్నాయి కదా. మళ్ళీ ప్లస్ పిఎంసీ కూడా ప్రతి ప్రోగ్రాము ఈ 4 monthsకి ఒకసారి నిర్వహించే ప్రోగ్రామ్స్ వల్ల కూడా పిఎంసీకి చాలా బలోపేతంగా అవుతుంది. ప్లస్ అందరికీ ఒక ఎక్స్పీరియన్స్, ఇటు పిఎంసీ ద్వారా నేను టూర్ వెళ్తున్నా, పిఎంసీ ద్వారా నేను జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా అనేది ఈరోజు చాలామంది 50,000 రూపీస్ కట్టించడానికి కూడా ముందుకు వస్తుర్రు. దానివల్ల కూడా పిఎంసీ ఇంకా బలోపేతం అవుతుంది సార్. ఇంకా దినదిన అభివృద్ధి ఉంది, కానీ మనకైతే ఇప్పుడు కష్టకాలం అనేది దాటినాం సార్.
దాటిపోయినాం. ప్రతి రూపాయి కూడా మన సార్ హనుమంతరావు సార్ చెప్పింది కదా, ఇంట్లో రూపాయి వేస్ట్గా ఖర్చు పెడితే నేను ఒక కుక్క జన్మ ఎత్తుతాను, అంత మాట చెప్పినాక ఇక మనం ఇక పిరమిడ్ మాస్టర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఒక పాంప్లెంట్ చేయించాలనుకున్నా, ఒక బ్రోచర్ చేయించాలనుకున్నా ఇలా 1000 అవుతున్నాయి. అదే డబ్బులు మీరు పిఎంసికి డొనేట్ చేయండి అని అట్లా కూడా కానీ నేను చేస్తాను సార్. మళ్ళీ ప్లస్ అన్నదానం ఎంతనో, జ్ఞానదానము, ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటే అది వాడు చనిపోయిన దాకా అనుకుంటుంది ఆ జ్ఞానం అని ఎంతోమందిని రిక్వెస్ట్ చేసి జ్ఞానదాతల జైన్ చేయించడానికి కూడా ప్రయత్నిస్తున్నాను సార్. ఈ జన్మస్థలం అనేది చాలా ఎనర్జెటిక్ స్పాట్ అయిపోయింది. ఇప్పుడు ఎంతోమంది రావటం చేయటం చూడటం ఇవన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు సార్ ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు అంటే మరి పిఎంసీని బలపత్రం ద్వారా దానికి మీరు గట్టి చేయగలుగుతున్నారు. మొత్తానికి సేవ అనే దానికి పెద్దపీట వేసి మీ పాత్ర మీరు అద్భుతంగా పోషిస్తున్నారు. సార్ అది ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన సార్, ఈ సొసైటీకి రాకముందు నాకు డబ్బు ఉందని అన్నీ ఉన్నాయని అహంకారం కొంచెం ఎక్కువనే ఉండే. ఎవరితోటి మాట్లాడాలన్నా కూడా ప్రౌడ్ ఉండే. ఇప్పుడు ఎంత కిందికి పోతే అంత అణిగిపోతే అంత మంచిది. ఎదిగిన కొద్ది వదగాలి, అంత ఒదిగి ఉన్నాడు అంతే సార్. అందుకని బోధన రాజుగారు నిజామాబాద్ రాజు అని అంటేనే వినయానికి మారిపోయారు. సొసైటీకి వచ్చినాక నేను నేర్చుకున్నాను. నేను సంతోషం, చాలా సంతోషం. రైట్ నాన్న, ఓకే. మరి ఇక ఫైనల్గా మరి పిఎంసి ప్రేక్షకులు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రతి ఒక్కరూ పిఎంసి వాచ్ చేస్తుంటే ఎవరిది వాళ్ళకే గైడెన్స్ అనేది దొరుకుతుంది సార్. మనం ఎవరికి ఏం గైడెన్స్ ఇవ్వకుండా పిఎంసి ప్రతి ఒక్కరికి అనుభవాన్ని బట్టి జనరల్గా ఇప్పుడు ఎంతోమంది చూస్తుంటారు, లక్షలాది మంది పిఎంసి చూస్తుంటారు. దానిలో రాజుగారి ఇవి అంటే మీ అనుభవాలన్నీ వాళ్ళు వింటున్నారు కదా. అవును సార్, జనరల్గా చూస్తుంటారు కదా వాళ్ళు. అవును సార్, అనుభవమే జ్ఞానం అంటాడు కదా సార్. దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరి అనుభవాలు ఇనుమని అందుకే సారు ఫోర్స్ చేస్తుండే. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరి అనుభవం అంటే దానికి ఒక మనము ఈ ఫ్యూచర్లో ఏం వర్క్ చేయాలన్నా దాంతో ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, మళ్ళీ ప్లస్ పిఎంసి ద్వారా కూడా ఎంతోమంది అసలు మారిపోతుంది సార్. చనిపోవాలనుకున్న వాళ్ళు కూడా కొందరు ఈ ఛానల్ చూసి మళ్ళీ రీబ్యాక్ అవుతారు. ఇంకా పిఎంసి ట్రస్ట్ కూడా దీని ఛానల్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి శాటిలైట్ వరకు తీసుకుపోయింది. ఆ శాటిలైట్ వరకు తీసుకుపోవడమే కాదు, ఇంకా ఈ రీసెంట్లీ కనహా తోటి కూడా టైప్ అయి కూడా ఇంకా ముందుకు పోతుంది సార్. మనము ప్రతిరోజు పిఎంసి మనం ఉన్నంతసేపు బీవీసీ లెవెల్కి పోవాలని ఆలోచిద్దాం సార్. చెప్పండి, ఇంకేంటి? మన పరిణీత మేడం మొక్కలు నాటాలన్న దాన్ని తీసుకొని మేము రీసెంట్లీ దాదాపు ఒక 3500 మొక్కలు సీడ్ తీసుకెళ్ళి రీసెంట్లీ ఇక్కడనే మల్లారం ఫారెస్ట్ ఉంటుంది సార్. ఓకే, ఆ ఫారెస్ట్లో ఒక డే అక్కడ ట్రెక్కింగ్, ప్లస్ ఇవన్నీ ప్లాంటేషన్ నాటడానికి ఆ విత్తనాలన్నీ చల్లి మళ్ళా తర్వాత అవి ప్రకృతిలో మనం కూడా ఒక భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ కదా, చెట్లు కొట్టడం. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారంగా, పత్రిక మనకు అందించే ప్రకారంగా ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా ఈ వృక్ష జాతి కావాలి, జంతు జాతి కావాలి కదా. ఏ ఒక్క జాతి వెళ్ళిపోయినా మానవ మనుగడే దెబ్బతినిపోతుంది. ఎందుకంటే మనకు ఆక్సిజన్ కావాలంటే వృక్షాల నుంచే మనకు రావాలి. అంటే వృక్ష జాతిని మనం కాపాడుకోగలిగితేనే మానవ జాతి మనుగడ ఉంటుంది అనేది ఇప్పటికే చాలామంది సైంటిస్టులు కూడా అది జ్ఞానోదయం అయిపోయింది. కాబట్టి నిజానికి ప్రతి చోట చెట్లు నాటడం అనేది పర్యావరణ పరిరక్షణ పేరు మీద అది మంచి ఆలోచనే. నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా అవగాహన వచ్చింది సార్. ఓకే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మినిమం ఒక 2 చెట్లను నాటాలని మన మేడం ఇచ్చిన నినాదానికి అందరు కూడా చాలా మంది మాస్టర్స్ ఫాలో అవుతుర్రు. మళ్ళా పర్టికులర్గా ఒకరోజు వృక్షాలు నాటడానికే మెడిటేషన్, ట్రెక్కింగ్ అని అట్లా ఒక 2-3 ప్రోగ్రామాలు కూడా రీసెంట్లీ నిర్వహించడం జరిగింది సార్. అటు కమ్మర్పల్లి ఫారెస్ట్, ఇటు మల్లారం ఫారెస్ట్. ప్లస్ రీసెంట్లీ నేను నిజామాబాద్ డిఎఫ్ఓని కూడా కలిసి మన పిరమిడ్ మాస్టర్లు అందరినీ కూడా ట్రెక్కింగ్కు ఫారెస్ట్కి తీసుకెళ్దా అని పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ డిఎఫ్ఓ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్స్ ఒక 100 మంది కానీ 200 మంది కానీ వచ్చినప్పుడు వాళ్ళు మనకు ప్రొటెక్షన్ ఇచ్చి మనకు ఈవినింగ్ వరకు ఫారెస్ట్కు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది సార్. ఓకే, ఓకే. అది మీద ఇంతకుముందు జగన్నాథ్ గట్టు మీద కూడా కొని పెట్టినట్టున్నారు కదా? అవును సార్. గట్టు మీద కూడా వెళ్ళొచ్చారు మీరు? వెళ్ళలేదు సార్, జగన్నాథ్ గట్టు. ఓకే, మొత్తం మీద
ఈ పత్రికారి పెద్దమ్మాయి అంటే స్వాగ్ అనేటటువంటిది అవును సార్. ఒక ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా కార్యక్రమాన్ని చేయగలుగుతున్నారు. చేస్తుంది సార్. చేయగలుగుతారు. అది కూడా చాలా మంచి ఆలోచన. అది కూడా ఇప్పుడు ముందుకెళ్తుంది సార్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు కూడా అర్థమయ్యేటట్టు మినిమం 2 చెట్లు నాటాలన్న ఆలోచన అయితే కలిగించింది సార్. మేడం కూడా థ్యాంక్స్. ఓకే. మన స్వర్ణమాల మేడం కూడా మాకు ఎప్పుడు బోధనకి ఏ అవసరం ఉన్నా కూడా మేడం ఏ టైం అయినా కానీ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇస్తుంది. మేడం ఇట్లా జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అని కూడా మేడం గైడెన్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతాం. మేడం బెంగళూరులో ఉండని, హైదరాబాద్లో ఉండని, యుఎస్లో ఉండని ఎప్పుడు కూడా వాట్సాప్లో కాల్ చేసినా కానీ మామూలు కాల్ చేసినా కానీ మేడం రెస్పాండ్ అవుతుంది. మేడం ఈడ సెంటర్లో ఇవి జరుగుతున్నాయంటే కూడా మేడం సంతోషపడుతుంది. మాకేమైనా తెలియని విషయాలు ఉంటే కూడా మేడంని తెలుసుకొని అదే ఫాలో అవుతాం సార్. ఇక్కడ మరి గురుపత్నిగా ఆవిడ బాధ్యత ఆవిడ నిర్వర్తిస్తారు కదా. నిర్వర్తిస్తుంది సార్. ఫిజికల్గా పత్రిక దూరమైన ఆ స్థానాన్ని భర్తీ చేసుకుంటూ పత్రి మేడం కూడా ఈరోజు ధన్యవాదాలు సార్. మళ్ళా సార్ బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్ 9th రోజు చేయమని మేడం చెప్పింది. ఇక్కడ చేసే ముందు ఒక 10 క్రికెట్ టీంలు క్రికెట్ ఆడించుండ్రి సార్కు ఇష్టమైందని. దానికి ఒక ప్రైజ్ మనీ ఒక 10,000 25,000 అట్లా రన్నర్స్ అండ్ విన్నర్స్ పెట్టమని చెప్పింది. అది కూడా కండక్ట్ చేస్తాం సార్. సార్ బర్త్డే రోజు అది ప్రైజ్ మనీ ఇస్తాం. బాగుంది. మీ సమయం అంతా చక్కగా సద్వినియోగం చేస్తున్నారు సేవ కింద. వెరీ హ్యాపీ నాన్న. చాలా సంతోషం. ఇంత అద్భుతమైనటువంటి సేవ మీరు చేస్తున్నందుకు చాలా సంతోషం. వైబ్స్ అగైన్. ఇది మాస్టర్ గారు, రాజుగారి విషయాలన్నీ కూడా మనం విన్నాం చక్కగా. మరి వీటిని బట్టి మనం కూడా మన జీవితంలో చక్కగా ఏ విధంగా లోకల్యాణం కోసం మన పాత్ర మనం పోషించాలనేది మరొకసారి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.